యా జమిలీ ఈ టర్మ్లోనే ఒక దేశం ఒకే ఎన్నికకు అన్ని పార్టీల మద్దతుపై మోడీ సర్కార్ ఆశాభావం. ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయం బేష్. ఈ బంధం 5 ఏళ్లు కొనసాగుతుంది. త్వరలోనే జనాభా లెక్కల సేకరణ కులగణనపై ఇంకా నిర్ణయించలేదు కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. లోక్సభలో బీజేపీకి సొంతగా సంపూర్ణ మెజార్టీ లేనప్పటికీ జమిలీ ఎన్నికలు నిర్వహించాలని గట్టి పట్టుదలగా ఉంది. ఒక దేశం ఒకే ఎన్నికకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని మోడీ సర్కార్ ఆశాభావంతో ఉంది. మోడీ సారథ్యంలోని ప్రభుత్వం మూడోసారి అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తవుతుందని, పాలకకూటమిలో సమన్వయం అద్భుతంగా ఉందని, ఈ బంధం 5 ఏళ్లు పటిష్టంగా కొనసాగుతుందని గట్టిగా భావిస్తుందని పేరు చెప్పడానికి ఇష్టపడిన ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. జమిలీ ఎన్నికలు ఈ టర్మ్లో అమలవుతాయి, వాస్తవ రూపం దాల్చబోతుంది అని వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలను బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో జమిలీ ఎన్నికల హామీ కూడా ఉంది. లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు సమాంతరంగా ఒకేసారి ఎన్నికలు జరపాలని, ఇవి పూర్తయిన 100 రోజుల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో అత్యున్నతమైనటువంటి స్థాయి కమిటీ ఇప్పటికే సిఫారసు చేసింది. జాతీయ లా కమిషన్ కూడా 2029 నుంచి లోక్సభ, అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకే దఫా ఎన్నికలు జరపాలని, ఒకవేళ త్రిశంకు సభ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే ఐక్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనతో విడిగా ఒక నివేదిక సమర్పించే అవకాశం ఉంది. తన సిఫారసుల అమలుకు ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని కోవింద్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే జమిలీ ఎన్నికలకు 18 రాజ్యాంగ సవరణ సూచించింది. వీటిలో ఎక్కువ సవరణలు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం అక్కర్లేదని వివరించింది. కులం కాలం ఉంటుందా? సో ఎక్కడైతే ఇక్కడ చాలా క్లియర్గా జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక ఉంటే పరిపాలన సౌలభ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటేసారి ఖర్చు ఉంటుంది. అంటే రాష్ట్రాల అసెంబ్లీ ఒకసారి, దేశాల అసెంబ్లీలో ఒకసారి, స్థానిక సంస్థలు ఒకసారి అయితే ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు పాలన పైన దృష్టి పెట్టకుండా కేవలం ఎన్నికల చుట్టూనే దృష్టి పెడతా ఉంటాయి. మనం గత 10 సంవత్సరాలు కేవలం ఎగ్జాంపుల్ చెప్తాను. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎన్ని ఉప ఎన్నికలు తీసుకొచ్చిండు, వాటి పేరు ఎంత ప్రజాధనం వృధా అయింది, ఏ విధంగా పరిపాలన చేసిండు. కేవలం ఎన్నికల చుట్టూనే రాజకీయాలు చేస్తారు కానీ ఎక్కడ కూడా పాలన మీద దృష్టి కేంద్రీకరించలేదు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల పాటుగా పటిష్టమైనటువంటి పాలన కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. సో జమిలీ ఎన్నికలు రావాల్సినటువంటి అవసరం ఉంది. జమిలీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఈ పాలన బాగుంటుంది. అదేవిధంగా ఒకేసారి ఖర్చు అనేది చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జమిలీ ఎన్నికలకు ఖచ్చితంగా మనందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపితే బాగుంటుంది. సో ఇక ప్రతిపక్షాలు ఎట్లా కూడా విమర్శలు చేస్తూనే ఉంటాయి, వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు జరిగే విధంగా మనందరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది.